ముందుగా మన మహేష్ కుమార్ లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. టీపీసీసీ చీఫ్గా బొమ్మ మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి అప్పుడే 20 నెలలు గడిచిపోయింది. 2024 సెప్టెంబర్ 15న ఆయన పగ్గాలందుకున్నారు. మరి ఈ గ్యాప్లో ఆయన సాధించిందేంటి, తెచ్చిన మార్పులేంటి? కాంగ్రెస్ క్యాడర్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మహేష్ కుమార్పై క్యాడర్ ఎందుకు అంత అసహనంతో ఉంది, అదేంటో డీకోడ్ చేద్దాం. టీపీసీసీ చీఫ్గా 20 నెలల కాలంలో మహేష్ కుమార్ వేసిన మార్క్ ఏంటి అంటే గుక్క తిప్పుకోకుండా జీరో అని చెప్పొచ్చు. 2024 సెప్టెంబర్లో పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి 2025 డిసెంబర్ వరకు గాంధీ భవన్లో పదవుల జాతర మాత్రం మొదలు కాలేదు. కేవలం చేతి వేళ్ల మీద లెక్కబెట్టేలా హ్యాండ్ఫుల్గా కొన్ని వైస్ ప్రెసిడెంట్స్, మరికొన్ని జనరల్ సెక్రటరీ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగతా జంబో కమిటీ అంతా ఖాళీ. అంటే పార్టీలో పదవులు ఇంకా వెలవెలబోతూనే ఉన్నాయన్నమాట. వాస్తవానికి 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, పార్టీ అనుబంధ సంఘాల పదవులు కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికైనా పోస్టులు భర్తీ చేయకపోతే కష్టమని కాంగ్రెస్ క్యాడర్ నెత్తి నోరు బాదుకుంటోంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పటికైనా ఆ పోస్టులు భర్తీ చేస్తే పుణ్యముంటుంది చీఫు అని సీనియర్లు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. మరికొందరైతే ఇంకాస్త ఘాటుగా రూలింగ్ స్టేట్స్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎందుకు దండగా, అవసరం లేదు అనే కొత్త రూల్ ఏమైనా తెస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజానికి పాత కమిటీ సెట్ చేసిన బెంచ్ మార్కు ముందు ప్రస్తుత నాయకత్వం పూర్తిగా తేలిపోతోంది. అంతకు ముందున్న టీపీసీసీ ప్రతిపక్షంలో ఉన్నా, చేతిలో పవర్ లేకపోయినా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఫుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 26 మంది డీసీసీ ప్రెసిడెంట్లు, 24 మంది వైస్ ప్రెసిడెంట్లు, 82 మంది జనరల్ సెక్రటరీలతో భారీ సైన్యాన్ని నిర్మించింది అప్పటి పీసీసీ. ఆ సైన్యమే 2023లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చింది. మరి ఇప్పుడేంటి? పార్టీ అధికారంలో ఉంది, 20 నెలల ఆదరణ కూడా ఉండనే ఉంది, అపాయింట్మెంట్ పవర్స్ ఉన్నాయి, ప్రభుత్వ వనరులు ఉన్నాయి. అన్నీ ఉండి కూడా మహేష్ కుమార్ ఆ బెంచ్ మార్కును ఎందుకు అందుకోలేకపోతున్నారు?